పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? ఒక్కటే వన్ వర్డ్, పవర్ హౌస్ అంతే. అంతే అసెంబ్లీలో పవర్ ఫుల్ మ్యాన్ ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ పవన్ కేసీకే. కళ్యాణ్. అంతే బాబు. అసెంబ్లీ గేట్ కూడా దాటలేరు అనే కామెంట్స్ ఆయన మీద వచ్చినాయి కదా, కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీలోనే కూర్చుంటున్నారు. మీరు మీ ఆనందం ఎలా ఉంది? అంటే ఒకటే చెప్పారు కదా, ఆ మాట అన్న వాళ్ళని అసెంబ్లీలో అకౌంట్ చేశాడు. ఆ మాట అన్న వాళ్ళు ఎవరైనా అసెంబ్లీలో ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఎవరు లేరు. అంతే క్రియేట్ చేశాడు అలాగ ట్రెండ్. ఏదైనా గేటు గుద్దుకుని రాలేదని చెప్పారు, గేట్ అయితే తన్నుకుంటా వెళ్ళాడు. ఏదైనా బాబు గారి తర్వాతే. అంతేనా? మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? దానికి మన పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు కదా. ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన విజనరీ. బాబు గారు అంటే వచ్చేసరికి కదంటే విజనరీ ఎక్కువ. ఫ్యూచర్ గురించి, మా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఐ హోప్ ఏంటంటే లాస్ట్ 5 years ఏం డెవలప్ లేదో మినిమం ఒక 50% డెవలప్ అవుతుంది అని మా ఆలోచన. ఇప్పుడు జాబ్స్ స్టూడెంట్స్కి బెనిఫిట్స్ అండ్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని మీకు హోప్ ఉంది. బాబు గారు రావడం వల్ల హోప్ ఉంది. ప్రతి కానీ ఇంకా వెయిట్ చేయాలి, టైం పడుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా లోలో ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుని అలా డెవలప్ అయ్యింది. ఈ ఫైనాన్షియల్ లో అవడానికి గల కారణం మన జగన్ గారి పరిపాలన అనుకుంటున్నారా? ఆయన పరిపాలన అంటే ఉచిత పథకాలు ఎక్కువ పెట్టడం వల్ల అలా ఫైనాన్షియల్ లో అయిపోయింది. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఇన్కమ్ ఉంటే ఎలాగైనా ఖర్చు పెట్టవచ్చు. ఇన్కమ్ ఏమి లేకుండా ఖర్చు పెట్టడం వల్ల అంత లో అయిపోయింది.